నుంచి మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామంటే దాని వెనుక ఎందరో మహానుభావుల పోరాట త్యాగం ఉంది. బ్రిటిష్ బానిసత్వం నుంచి స్వేచ్ఛ స్వయం పాలన కోసం దాదాపు 200 ఏళ్లు జరిగిన అనేక ఉద్యమాలన్నింటినీ కలిపి భారత స్వాతంత్ర యోద్యమంగా పేర్కొంటారు. మొదటి సాయుధ పోరాటం. మొదట సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్ గా ఆవిర్భవించింది. కాంగ్రెస్ లో అతివాదులైన లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, విదేశీ వస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే అరబిక్ గేష్ లాంటి వారు తీవ్రవాద మార్గాలను అవలంబించారు. మొదటి దశలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుగా వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాలోని భారతదేశాలు ప్రారంభమైన గద్దర్ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత భారత సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో కీలక మలుపు. గోపాలకృష్ణ గోఖలే పిలుపుతో గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చారు. మిగతా స్వాతంత్రోద్యమ నాయకులతో కలిసి బ్రిటిషర్లు భారత్ వదిలి వెళ్లేంత వరకు పోరాటం చేశారు. భారత్ స్వాతంత్ర పోరాటం గాంధీజీ నాయకత్వంలో వేలుమలుపు తిరిగింది. దేశాన్ని ఒక్క తాటిపై నడిపింది. శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహం, గిట్టింట ఉద్యమాలు ప్రజల్లో త్యాగనిరతిని, దేశభక్తిని పెంచాయి. భారతీయుల పోరాటానికి తోడు రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలు బ్రిటిషర్లను ఉక్కిరి బిక్కిరి చేశాయి. స్వాతంత్ర్యం యొక్క తప్పని పరిస్థితులను కల్పించాయి. ఈ దశలో వివిధ ఉద్యమాలు, తిరుగుబాట్లు నిర్వహించిన నాయకుడు క్రిప్స్ రాయబారం, నేతాజీ పోరాటం, పాకిస్తాన్ ఏర్పాటు వాదానికి దారితీసిన పరిస్థితులు, స్వాతంత్ర్య ప్రకటన, దేశీయ సంస్థానాలు విలీనమైన తీరు లాంటివి అత్యంత ముఖ్యమైనవి. సిపాయిల తిరుగుబాటు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది 1857 తిరుగుబాటు. ఈస్ట్ ఇండియా కంపెనీ దశాబ్దాల అరబు పాలనను తొలిసారిగా వ్యతిరేకించిన పోరాటం అది. భారతీయులు తిరగబడితే ఎలా ఉంటుందో రుచి చూపించి బ్రిటిషర్లకు చెమటలు పట్టించిన ఘటన అది. భారత సైనికులకు సరికొత్త ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అందించారు. 1857 మార్చిలో భారత్పూర్ చెందిన సైనికుడు మంగల్ పాండే ఆ క్యాట్రిడ్జ్ను ఉపయోగించేందుకు నిరాకరించాడు. బలవంతం చేసిన అధికారులపై తిరగబడ్డాడు. ఈ తిరుగుబాటు క్రమంగా దేశమంతటా విస్తరించింది. తాంతియా తోపే, రాణి లక్ష్మీబాయి లాంటి తిరుగుబాటు నేతల నేతృత్వంలో ఉగ్ర రూపం దాల్చింది. చివరికి ఆంగ్లేయులు పన్నిన కుయుక్తులకు తిరుగుబాటుదారులు ఓటమి పాలయ్యారు. 1857 సిపాయి తిరుగుబాటు దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిల్చిన తొలి పోరాటంగా మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఎక్కడైతే అణచివేత చర్యలు హెచ్చుమీరుతాయో అక్కడ ప్రతిఘటన తప్పదని మరోమారు నిరూపించింది. బానిస సంఖ్యలతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలు స్వతంత్ర భారతం కోసం కలలు కనే ధైర్యాన్నిచ్చింది. అక్కడ నుంచి భారతదేశ చరిత్రే మారిపోయింది. క్విట్ ఇండియా ఉద్యమం. 1940
1947లో మొదలైన మహా తిరుగుబాటు నుంచి 1947లో స్వాతంత్రం సిద్ధించే వరకు లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులు తమ జీవితాలను పోరాటానికి అంకితం చేశారు. పసి పాపలు, పండు ముసలోళ్లే కాదు, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ భుజం భుజం కలిపి స్వాతంత్ర కాంక్ష నెరవేర్చేందుకు పోరాడారు. ఈ పోరులో పురుషుల సహకారం ఆదర్శప్రాయమైనప్పటికీ నాటి సమాజ మూస పద్ధతులను బద్దలు కొట్టి మరీ ధైర్యంగా ఉద్యమించిన మహిళామణుల చరిత్ర అజరామరం. కొందరు ఆయుధాలు, మహాత్ముల సామాగ్రితో విరుచుకుపడితే ఇంకొందరు తమ ప్రసంగాల్లో విప్లవాన్ని రచించారు. ఝాన్సీ లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, విదేశీ వనిత అని విజయ్, తారానాయక్ శ్రీవాస్తవ, కమలాదేవి చటోపాధ్యాయ, ఉదాదేవి, అరుణ అశోక్ అలీ, భికైజీ కామా, బేగం హజరత్ మహల్, గులాబ్ కౌర్, కమలా నెహ్రూ, ఉషా మెహ్తా, కల్పనా దత్తా లాంటి ఎంతో మంది ధీర వనితలు స్వాతంత్ర పోరాటంలో అలు పెరగని పోరాటం చేశారు. జలియన్వాలా బాగ్ మారణకాండ 1919లో ఆంగ్లేయులు చేసిన భారతీయ ప్రభుత్వ చట్టం 1919 దేశ ప్రజలకు నిరాశను మిగిల్చింది. అదే సమయంలో భారతీయులను కఠినంగా అణిచివేసేందుకు తెచ్చిన రౌలట్ చట్టంపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. పౌర హక్కులను హరించే సైతం చట్టంగా గాంధీజీ దానిని అభివర్ణించారు. ప్రజలంతా చైతన్యవంతులై రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పుడే దేశం విముక్తి పొందుతుందని ఆయన పిలుపునిచ్చారు. దాంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6న రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం జరిగింది. హర్తాళ్లు, సమ్మెలు ఉధృతంగా సాగాయి. హిందూ ముస్లిం ఐక్యత పరిడవిల్లింది. విదేశీయ పాలన పట్ల ప్రజల్లో విముఖత వ్యక్తమైంది. ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది. నిరాయుధులైన అమాయకులపై సైనికాధికారి డయ్యర్ తన సైనిక దళాలతో కాల్పులు జరిపించాడు. వందలాది మంది మరణించగా వేలాది మంది శతఘాతులయ్యారు. ఈ దారుణంతో దేశవ్యాప్తంగా
ప్రత్యేకంగా సరిహద్దుల్లో కాపలా కాస్తున్న మన సైనికులకు అంతర్గత భద్రతను కలిగిస్తున్న మన బలగాల జవాన్లకు